ప్రస్తుతం మీడియాతో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ అబ్బాయిని వెంటాడదా? పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక 10,601 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా. ఒకటైతే ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని గుండెలు రగులుతా ఉన్నాయని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తామని మనవి చేస్తున్నా. ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా? పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా? గెలవలా. అయితే ఏంటి, ఇవాళ గెలవాలి. పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి. పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచుకు గెలవాలి. గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంట పెట్టావు, రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా. అంతేకాదు సామాన్యుల్లో కూడా, నీకు ఓటేసిన వాళ్ళకు కూడా, న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు, ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు, ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా? వారు అరేరా అన్నారా? గెలిచి ఏం పగలదీస్తావు? ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవటం, దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు. అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు. ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి, పోలీసులే ఎన్నికలు చేస్తున్నారు. చిత్రమైన విషయం, పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం చుట్టావు. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు, మూల్యం చెల్లించవలసింది కూడా మీరు, మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల. చంద్రబాబు మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు, అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు. నాకు అర్థం కాల. అంటే దాని ఉద్దేశం ఏంటి? సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటికాడుండి అడ్డం పడతాడేమోననేటువంటి ఉద్దేశమా, లేక ఇంటికాడుండి మీడియాతో మాట్లాడతాడని ఉద్దేశమా? ఎందుకోసం మీరు 5 గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు? 2 సార్లు వదిలేసిన తర్వాత అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంతేకాదు, అరే ఎంతమంది అండి, 20 కార్లు 30 కార్లు పెట్టుకుని జమ్మనముడికి ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు. అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడికి వచ్చి ఆ బూత్లో దూరతంటే దాన్ని పట్టించుకోరు. అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు, వాళ్ళు మాత్రం ఇష్టంగా తిరగాలి. ఇది పోలీస్ ప్లాన్. పోలీస్ ప్లాన్ అనడం కంటే కోయా ప్రవీణ్ గారి ప్లాన్ ఇది. ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శభాష్ అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ను చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది. నిజంగా సిన్సియర్ గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దారుణమైన, అన్యాయమైన, చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పులివెందుల్లోనూ ఒంటిమిట్టలోనూ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. నిజం చెప్పాలంటే అసలు ఈ 2 ప్రకటించినప్పుడు వీళ్ళు ఈ కుట్రలో భాగంగా ప్రకటించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి ఎన్నడూ లేనంత ప్రశాంతంగా జడ్పీటీసీ ఎన్నికలు నిర్వర్తిస్తుంటే ఎందుకండి ప్రజలు వెళ్ళి కాళ్ళు పట్టుకుని మా ఓటు మాకు వేయండి అని ఎందుకు బతినాడుతున్నారు? అవి ఏమన్నా సృష్టించినాయా? ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో సృష్టించినాయా? లేకపోతే ఇందాక రామసుబ్బారెడ్డి గారు చెప్పాడు, ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు, జమ్మల మలుగోడు లైన్లో నుంచున్నాడండి పులివెందుల్లో అని. అదేమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా చెప్పని అడుగుతా ఉన్నా. కోయా ప్రసాద్ గారు, ఆయన ఎవరండి? కోయా ప్రవీణ్ అంటే ఎవరైనా? డిఐజీ వెళ్ళి వాళ్ళ ఇంటికాడ కాపలా కాస్తాడా?
అవినాష్ రెడ్డి ఇంటికాడ పొద్దున ఎందుకు కాపలగాయలే, ఇప్పుడు ఎందుకు కాపలా కాస్తున్నా అంటే అవినాష్ రెడ్డి బయటికి వెళ్తాడేమో, అవినాష్ రెడ్డి ఏమన్నా వాళ్ళ తప్పులు పట్టుకుంటాడు అనే ఉద్దేశంతో కదా ఇంత ప్రశాంతంగా జరుగుతున్నాయా. బూతులో లాగి కొట్టారు కదండి, విజువల్ చూసాం కదా మనం. ఎన్ని విజువల్ చూసాం? లేడీస్ వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, మా ఓట్లు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి బాబు అని. ఇన్ని జరుగుతుంటే ప్రశాంతంగా జరుగుతున్నాయని చెబుతున్నారా? ఈ ప్రవీణ్ కూడా చెబుతున్నాడు ప్రశాంతంగా జరుగుతున్న ఐపీఎస్ ఆఫీసర్ గారు. ప్రశాంతంగా జరిగితే ఇలా ఉంటుందా? ఎన్ని విజువల్స్ వచ్చినాయి, మా పోనీ మహా సాక్షులను వచ్చినాయి, కడమ చోట్ల ఎన్ని విజువల్స్ వచ్చినాయి.